ఉపమన్యుడు ఒక నిరుపేద బాలుడు. వేలకిన్ని గంజి మెతుకులు తినే కుటుంబంలో పుట్టాడు. ఒక రోజున ఉపమన్యుడు బంధువుల ఇంటికి వెళ్ళాడు. అక్కడ పిల్లలందరూ పాలు తాగుతూ ఇతనికి కూడా కాసిన్ని పాలిచ్చారు. మొట్టమొదటిసారిగా పాలను రుచి చూసిన ఉపమన్యుడు ఇంటికెళ్ళాక తల్లితో, అమ్మా, నాకు కూడా పాలు కావాలి అని ఏడ్చాడు. ఆ తల్లి హృదయం ద్రవించిపోయింది. కొడుకును దగ్గరికి తీసుకొని, నాయన, కనీసం పాలైనా ఇవ్వలేని ఈ నిర్భాగ్యురాలి కడుపున పుట్టడం నీ దురదృష్టం. అయితే మన నొసటి రాతను మార్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంటుంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు. అప్పుడు నీకు గుక్కెడు పాలేం కర్మ, ఆ పాల సముద్రమే నీకోసం తరలి వస్తుంది అని ఊరడించింది ఆ కన్న తల్లి. తల్లి మాటలతో ఉపమన్యుడు ఉత్సాహంగా, అమ్మా, నేను తపస్సు చేసి ఆ శివుడిని మెప్పిస్తాను అని చెప్పి తల్లికి నమస్కరించి ఆ తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకున్నాడు. హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. కఠోర దీక్షలో ఆ పసివాడు చేసే తపస్సు లోకాలను అల్లకల్లోలం చేయసాగింది. దాంతో దేవతలందరూ కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి ఆ బాలుడి తపస్సును విరమింపజేయమని మొరపెట్టుకున్నారు. అందుకు సమ్మతించాడు శివుడు. ఇంతలో కఠోర తపస్సులో లీనమై ఉన్న ఉపమన్యుడి కళ్ళెదుటగా హఠాత్తుగా దేవేంద్రుడు ప్రత్యక్షమై, కుమారా, నేను దేవేంద్రుణ్ణి, నీ తపస్సుకు మెచ్చాను. ఎందుకింత కఠోరమైన తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. ఉపమన్యుడు కళ్ళు తెరిచి ఇంద్రుణ్ణి చూసి, ఓ మహేంద్ర, పరమేశ్వరుడి కటాక్షం కోసమే నా ఈ తపస్సు. నా మీద దయ ఉంచి శివుడు నాకు త్వరగా ప్రత్యక్షమయ్యేలా వరమివ్వండి అని అన్నాడు. బాలక, పరమేశ్వరుడు ఒక పాషాణం లాంటివాడు. నీకు కావలసిన వరాలను నేనిస్తాను, నేను అనుగ్రహిస్తాను. వెంటనే ఈ తపస్సును చాలించు అన్నాడు ఇంద్రుడు. ఆ మాటలు విన్న బాలకుడు కోపంతో, నువ్వు అసలు ఇంద్రదేవుడివేనా, లేక మారువేషంలో వచ్చిన మాయావివా? శివనింద చేస్తున్న నిన్ను ఇప్పుడే తక్షణమే చంపేస్తాను అన్నాడు ఉపమన్యుడు. అప్పుడు పరమేశ్వరుడు మాతా పార్వతీదేవి సమేతంగా ప్రత్యక్షమై దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమై, భక్త, నీ తపస్సు నన్ను కదిలింపజేసింది. నీ తల్లి మాట ప్రకారం నీవున్న చోటకే పాల సముద్రం తరలి వస్తుంది. నీ ఆకలి తీరుతుంది. నీకు సకల సంపదలు లభిస్తాయి అన్నాడు ఆ పరమేశ్వరుడు. జగన్మాత ఆ బాలుని ప్రేమతో ఒడిలోకి తీసుకొని మాతృవాత్సల్యంతో తన చనుబాలనిచ్చింది. వయసులో చిన్నవాడైన తల్లి మాట పట్ల ఉపమన్యుడికి ఉన్న నమ్మకము, దృఢ దీక్ష అతన్ని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి నోచుకునేలా చేశాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. హరే కృష్ణ.